హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేనైతే దుబాయ్స్ వైరల్ ఇఫ్ఫా చికెన్ అయితే ట్రై చేశాను. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. స్మెల్ అయితే బటర్ వేసి చికెన్ వేయగానే లాస్ట్‌లో చెప్తాను టేస్ట్ ఎలా వచ్చిందో. నేనైతే కొంచెం తీసుకున్నాను చికెన్, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రయల్ ఏస్తున్నాను కదా! సో, ఎలా వస్తుందో ఏమో అని. హోమ్ మేడ్ మయోనీస్ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాను. సేమ్ బిర్యానీకి ఎలా ప్రిపేర్ చేస్తామో చికెన్ అలాగే ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకోవాలి. అసల ఆ బటర్ వేసి చికెన్ వేశాకైతే స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లెస్ చికెన్ తీసుకొని, లెస్ క్వాంటిటీ ఆఫ్ చికెన్. అసలు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అసలు ఎలా వస్తుందో ఏమో అని కొంచెం టెన్స్‌గా ఉండే. బట్ స్మెల్‌తో అయితే అనుకున్నాను ఓకే, ఓకే బాగొస్తుందేమో అని. స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు హోమ్ మేడ్ మయోనీస్‌తో ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. మధ్య మధ్యలో చికెన్‌ని అలా ఫ్లిప్ చేస్తూ అయితే ఒక 15-20 మినిట్స్ వరకైతే కుక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగొచ్చింది స్మెల్. ఇన్‌స్టా స్క్రోల్ చేస్తుంటే ప్రతిసారి నాకు ఇదే ఇఫ్ఫా చికెన్, ఇఫ్ఫా చికెన్. అందుకే నేను హాస్టల్ నుండి వచ్చాక ఇంటికెళ్ళాక అసలు ట్రై చేద్దామని ప్రిపేర్ అయ్యాను. సో, అందుకే కొంచెం లెస్ క్వాంటిటీ చికెన్ తీసుకొనైతే ట్రయల్ అయితే వేశాను. ఇన్‌స్టాలో అయితే ఇప్పుడు తెగ వైరల్ అయిపోయింది గదా! ఎవరు చూసినా ఇదే ఇఫ్ఫా చికెన్, ఇఫ్ఫా చికెన్. సో, నేననుకున్నాను ఇఫ్ఫా చికెన్ అంత ఏముంటుంది, చికెన్ జస్ట్ మయోనీస్‌లో డిప్ చేసుకొని తిన్నట్టే ఉంటుంది అనుకున్నా. అసలు వీళ్ళకైతే ఎప్పుడెప్పుడు ప్రిపేర్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. నేను గూడా అసలు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఎప్పుడెప్పుడు అవుతుందా? ఎప్పుడెప్పుడు తిందామా అని. సో, ఫైనల్‌గా అయితే అలా కుక్ చేస్తున్నాం. అసలు ఇంకా టైం అవ్వట్లేదు. వెయిట్ చేస్తూనే ఉన్నాము. సో, చికెన్ అలా అలా ఫైనల్లీ అయితే లాస్ట్‌లో ఒక 15-20 మినిట్స్ తర్వాత అయితే మంచిగా కుక్ అయిపోయిందన్నమాట. సో, అది మాడిపోలేదు. జస్ట్ మంచిగా కుక్ అయిందన్నమాట. డీప్ ఫ్రై అయిపోయింది. అలా డీప్ ఫ్రై అయ్యాక చూడాలసలు స్మెల్ అయితే చాలా బాగొచ్చింది. అసలు బటర్ స్మెల్. సో, ఇలా అయిన దానిపైన అయితే మనం హోమ్ మేడ్ మయోనీస్ ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాం కదా! సో, దానిపైన వేసేసేయాలనమాట మయోనీస్. దానిపైన వేసేసి దాని తర్వాత కొంచెం నేనైతే చీజ్ తీసుకొని చీజ్ కూడా దానిపైన వేసేసాము. యాక్చువల్లీ మా ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేదు. సో, అందుకే అదైతే స్కిప్ చేసేసాను. సో, దానిపైన అయితే మయోనీస్ పైన కొంచెం చీజ్ ఏసేసాను. చీజ్ ఏసి కొంచెం ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసేసానన్నమాట. అసలు ఎలా వస్తుందో ఏమో, అసలు ట్రయల్ అయితే వేశాను. కానీ పర్ఫెక్ట్‌గా వచ్చిందో లేదో అని కొంచెం టెన్స్‌గా ఉండే. బట్ ఓకే. స్మెల్ చూసైతే నాకైతే అర్థమైపోయింది బానే ఉంటుంది అని. కొంచెం చీజ్ అయితే వేశాను. చీజ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే కొంచెం ఎక్కువనే ఏసానన్నమాట. చీజ్ ప్లస్ మయోనీస్ అసలు బాగొచ్చిందసలు. ఫైనల్లీ అయితే మన దుబాయ్స్ వైరల్ ఇఫ్ఫా చికెన్ అయితే అయిపోయిందన్నమాట. సో, ఇది మంచిగా కుక్ అయిపోయింది లోపల కూడా. సో, దీన్నైతే ఒక ప్లేట్‌లో అయితే తీసేసుకున్నాను. తీసుకొనైతే పైనుండి కొంచెం లైట్‌గా కొరియాండర్ గూడా వేసేసాను గార్నిష్ కోసం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. స్మెల్ అయితే అసలు చెప్పనవసరం లేదు. అంత బావుందన్నమాట. సో, మీరు కూడా చూడండి. అసలు మీకే అర్థమైపోతుంది డిష్ చూస్తూనే. పైనుండి అలా కొరియాండర్ వేస్తుండే అసలు చాలా అంటే చాలా బాగుంది. నేనైతే వేడి వేడిగా అసలు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఉండే. ఫైనల్లీ అయితే అసలు టేస్ట్ చూసేసానన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. లెస్ కాకుండా చాలా క్వాంటిటీతో ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరన్నమాట. అసలు చాలా బాగుంది. అసలు మయోనీస్ జస్ట్ చికెన్‌లో డిప్ చేసుకొని తిన్నట్టు ఉంటుందేమో అనుకున్నాను. బట్ అలా లేదు. ఇది కొంచెం వేరే డిఫరెంట్ టేస్ట్ ఉంది. అసలు అందుకేనేమో అంత వైరల్ అయిపోయింది ఈ ఇఫ్ఫా చికెన్. అసలు చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ డిష్ అయిపోయింది ఇదైతే. అంత బాగుందన్నమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా ఈజీ, సింపుల్. ఒక హాఫ్ అన్ అవర్ దీనికి కేటాయిస్తే సరిపోతుంది. అంతే. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకైతే ఫేవరెట్ అయిపోయింది ఇదైతే. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పుడైతే లెస్ క్వాంటిటీతో ట్రై చేశాను. నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ తీసుకొని ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. అసలు వీళ్ళైతే అసలు వదలట్లేదు. వీళ్ళని వీళ్ళ తినడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. ఓకేనా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.